నల్లగొండ జిల్లా చింతపల్లి పిఎస్లో నేనవత సూర్యనాయక్ లాకప్ డెత్పై సమగ్ర దర్యాప్తు చేయాలని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ డిమాండ్ చేశారు. అన్నదమ్ముల పంచాయతీలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని మండిపడ్డారు. గిరిజనుడి మృతికి కారణమైన అధికారుల్ని వెంటనే సస్పెండ్ చేయాలని, సీనియర్ అధికారితో సమగ్ర దర్యాప్తు చేయించాలని సత్యవతి రాథోడ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు డీజీపీకి వినతిపత్రం అందజేశారు. చింతపల్లి పోలీస్ స్టేషన్లో జరిగిన నేనావత్ సూర్యనాయక్ లాకప్ డెత్ మీద సమగ్ర విచారణ చేపట్టాలని, దోషులను కఠినంగా శిక్షించాలని, ఆ కుటుంబానికి అన్ని రకాలుగా న్యాయం చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధి బృందంగా గౌరవ డీజీపీ గారిని కలవటం జరిగింది. గౌరవ మా వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు గారు రాసిన ఒక రిప్రజెంటేషన్ని డీజీపీ గారికి అందించడం జరిగింది. వారు కూడా చాలా పాజిటివ్గా స్పందించారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి నేటికి 10 రోజులైంది. 10 రోజుల ముందే ఒక అన్నదమ్ముల పంచాయతీ, చాలా చిన్న విషయానికి, పోలీసులకు సంబంధం లేని విషయాన్ని మరి పోలీసులు అన్నదమ్ముల పంచాయతీ ఊరిలో పెద్ద మనుషులకు ఒప్పజెప్పాలి, లేకుంటే ఇద్దరిని కూర్చోబెట్టి న్యాయం చేయాలి. కానీ ఒక అమాయకపు గిరిజన నాయకుడిని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కొట్టి చిత్రహింసలు పెట్టి వారి మరణానికి కారకులైన 3 రోజుల క్రితం